మంచు మోహన్ బాబు ఇంట్లోని వివాదాలకు ఏమాత్రం ఫుల్ స్టాప్ పడడం లేదు. మంచు ఫ్యామిలీలో దశల వారీ కాంట్రవర్సీలు క్రియేట్ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఆస్తుల పంపకాల విభేదాలతో మోహన్ బాబు కుటుంబ వ్యవహారం రచ్చరచ్చ కాగా, ఇప్పుడు కార్ల రగడ కాకా పుట్టిస్తుంది. తన ఇంట్లోని కార్లను అన్న మంచు విష్ణు చోరీ చేశాడంటూ మనోజ్ హైదరాబాద్ నార్సింగ్ పోలీసులను ఆశ్రయించడం హాట్ టాపిక్ గా మారుతోంది. తాను ఇంట్లో లేనప్పుడు కారుతో పాటు కాస్ట్లీ వస్తువులను విష్ణు ఎత్తికెళ్లారని నార్సింగ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు మంచు మనోజ్. జల్పల్లిలోని ఇంట్లోకి 150 మంది వ్యక్తులు చొరబడి విలువైన వస్తువులను తీసుకెళ్లారని చెప్పుకొచ్చారు. తన ఇంట్లోని కార్లన్నీ విష్ణు ఆఫీసులో ఉన్నాయంటూ వాటికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు అప్పగించారు. కొంతమంది గోడలు దూకి ఇంట్లోకి ప్రవేశించారని ఫిర్యాదులో తెలిపారు. కొన్ని వస్తువులను కూడా ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురు పుట్టినరోజు కోసం రాజస్థాన్ వెళ్లగా విష్ణు ఇంట్లోకి ప్రవేశించి రచ్చ చేశారని మంచు మనోజ్ పోలీసుల ముందు వాపోయారు. తమ ఇంట్లో జరుగుతున్న పరిణామాలపై తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నా అందుబాటులోకి రావడం లేదన్నారు. ఈ నేపథ్యంలోనే మంచు విష్ణుపై చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని మంచు మనోజ్ నార్సింగ్ పోలీసులను వేడుకోవడం ఆసక్తిగా మారుతోంది. వాస్తవానికి మంచు మోహన్ బాబు కుటుంబంలో గతేడాది చివరి నుంచి వరుసగా విభేదాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే మోహన్ బాబు విష్ణుపై మంచు మనోజ్ పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంచు ఫ్యామిలీలోని ఆస్తుల వివాదం పీక్ స్టేజ్ కు చేరుకోవడంతో పోలీసులు సైతం సీరియస్ అయ్యారు. న్యూసెన్స్ క్రియేట్ చేయవద్దని 2 వర్గాలకు వార్నింగ్లు కూడా ఇచ్చారు. అందరూ కూర్చొని ఇంటి సమస్యలు పరిష్కరించుకోవాలని మోహన్ బాబు ఫ్యామిలీకి స్పష్టం చేశారు. ఈ క్రమంలో మంచు ఫ్యామిలీలోని విభేదాలు కాస్త సర్దుకున్నాయనే లోపే తన అన్న విష్ణుపై మనోజ్ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశం అవుతుంది. మొత్తంగా మనోజ్ ఫిర్యాదుతో మంచు ఫ్యామిలీలో మరోసారి వివాదాలు రచ్చరేపుతున్నాయి. అయితే మనోజ్ ఆరోపణలపై విష్ణు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.